స్తోత్రం కలుగును గాక. మార్చి 22వ తారీఖు శనివారం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 13వ కీర్తన 3వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యెహోవా నా దేవా నా మీద దృష్టించి నాకు ఉత్తరం ఇమ్ము అనేటువంటి మాటని కీర్తనకారుడు అంటే దావీదు చెప్తా ఉన్నాడు. యెహోవా నా దేవా నా మీద దృష్టించుము అని, నా మీద దృష్టించి నాకు ఉత్తరం ఇమ్ము అంటే నన్ను జ్ఞాపకం చేసుకొని నాపై నీ కన్నులుంచి నాకు ఉత్తరం ఇవ్వు, నాకు జవాబు దయచేయి అని చెప్పేసి అని దేవుని సన్నిధిలో దావీదు కీర్తనకారుడు బ్రతిమలాడుతున్నట్టు మనం వాక్యం చూస్తాం. ఒక్కోసారి పిల్లలు మనల్ని మన వైపు చూసి మనం ఏం సమాధానం చెప్తామా అని చెప్పి అలాగే చూస్తూ ఉంటారు మన సమాధానం కొరకు. లేదంటే మరొక మాటలో చెప్పుకోవాలంటే దాసుని కన్నులు యజమాని వైపు చూసినట్లుగా, అంటే ఏం చెప్తాడా, ఎలా చెప్తాడా అని చెప్పేసి, ఏం చెప్తామని చెప్పి, ఏం సలహా ఇస్తామా, ఏమి మనం మాట చెప్తామా, ఏం ఆజ్ఞాపిస్తామా అని చెప్పేసి అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాం కదా. దేవుడు అట్లా దేవుని సన్నిధిలో అలాగే కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇవ్వు అంటా ఉన్నాడు. స్తోత్రం కలుగును ప్రియులారా. కీర్తనలో 31వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుని సంతోషించుదను. స్తోత్రం కలుగును గాక. ఏం చెప్తున్నాడు ఇక్కడ నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అంటే మన మనసుకు వచ్చేటటువంటి బాధలు, మనకి ఇబ్బందులు, మన మనసులో ఉన్నటువంటి ఇరుకులు ఎవరో తెలుసండి? కేవలము మరి హృదయాలను పరిశీలించే దేవుడికి మాత్రమే తెలుసు. ఆయన మాత్రమే మనకు సరైన సలహా ఇవ్వగలడు, ఆయన మాత్రమే మనకు సరైన సమాధానం ఇవ్వగలడు, ఆయన మాత్రమే మనల్ని ఆదరించగలడు. ఎందుకంటే మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి విషయం ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి. స్తోత్రం కలుగును. అందుకే అంటున్నాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృప కొరకు నేను ఆనందభరితుడినై, నీ కృపను బట్టి నేను ఆనందభరితుడై సంతోషించుదన్న మాటని కీర్తనకారుడు రాస్తాను. స్తోత్రం కలుగును. అలాగే విలాప వాక్యంలో ఇర్మియా రాసినటువంటి విలాప వాక్యం 5వ అధ్యాయం 1వ వచనం ఏమన్నా తెలుసా ప్రియులారా? యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము, దృష్టించి మా మీద వచ్చిన నింద ఎటుదో చూడుము అని చెప్పేసి అని విలాప వాక్యంలో ఇర్మియా ప్రవక్త రాస్తా ఉన్నట్టు పిల్లల. స్తోత్రం కలిగిన మా కలిగిన శ్రమని నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా, మమ్మల్ని దృష్టించి మా మీద వచ్చిన నింద ఎటుదో నువ్వు చూడుము అని అంటున్నాడు. నిజంగా ఒక్కోసారి మన మీద నిందలు వస్తూ ఉంటాయి కదండి. మన గురించి ఎవరు ఆలోచించరు, ఏదో చేశారు కాబట్టి ఇలా అన్నారులే, ఏదో చేశారు కాబట్టి ఇలా అంటున్నారులే అనేటువంటి మాటలు అంటూ ఉంటారు. కానీ ఎవరో కూడా ఇది వాస్తవమా కాదా, మరి దీంట్లో ఎంత నిజం ఉంది అనేటువంటి మాటని ఎవరు కూడా అనరు. ఎందుకంటే నలుగురిలో నారాయణ కథ చెప్పినట్టు, సామెత చెప్పినట్టు, అంటే నలుగురు వస్తుంది కొట్టండ్రా అంటే 5వాడు కూడా వాడికి ఏం తెలియదు, కానీ వాడు కూడా వచ్చామంటాడు, అసలు ఏం గొడవ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది మరి అనే మాట ఆలోచించుకుంటూ వాడు కూడా వచ్చి కొట్టండ్రా అదొక ఎచ్చుడు అనమాట. ప్రజలు ఇలా తయారైపోయారు ఈ రోజుల్లో. అంటే వాస్తవం ఏంటో, మంచి ఏంటో, చెడు ఏంటో గమనించుకోకుండా, మరి నలిగిన వారి పక్షాన్ని నిలబడకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేసేటువంటి పరిస్థితి ఈ మధ్య మన ప్రజల్లో కనపడుతుంది. స్తోత్రం కలుగును. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. విలాప వాక్యం 5వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా ప్రవక్త అంటా ఉన్నాడు, యెహోవా మా కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకొని దృష్టించి మా మీద వచ్చిన నింద ఎటుదో నువ్వు చూడుము అని చెప్పేసి అని మరి ఇర్మియా భక్తుడు మాట్లాడతారు. స్తోత్రం కలుగు. కాబట్టి ఖచ్చితంగా సందేహం లేదు, ఉదయకాల సమయంలో దేవుడు నీ పరిస్థితి ఎట్టుదైంది ఆలోచన చేసి వివేచన చేసి నీ మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా నీకు దేవుడు జవాబు ఇస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక విశ్వాసులు, పరిశుద్ధులు మన ముందున్నటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించి కన్నీరు గార్చి వారు ఒక మంచి జవాబుని ప్రభువు దగ్గర పొందుకున్నారు. వారి మీద దేవుడు దృష్టి పెట్టాడు, ఆలోచన పెట్టాడు, ఉపదేశం చేశాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం పెట్టిన నీపైన కూడా ఆకాశమందున దేవుడు, సృష్టిని కలుగజేసిన దేవుడు నీపై తన కనుదృష్టి ఉంచునుగాక, నీపైన తన దృష్టి పెట్టి నీ స్థితిగతులను ఎరిగి ఆయన నీకు కావలసిన రీతిలో నీకు సమాధానం దయచేయను గాక, నీకు ఉత్తరం ఇచ్చిన గాక. సందేహపడద్దు, ధైర్యపడండి. దేవుడు అలా నలిగిపోయిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతగానో బలపరిచాడు. దేవుడు స్థిరపరిచే దేవుడు అండ్ విడిచిపెట్టే దేవుడు కాదు. మనం నమ్మిన దేవుడు మరి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన మీద దృష్టి పెట్టి మనల్ని కోరుకున్న రేవుకు, వాక్యం చెప్తుంది ఏముంది సార్, వారు కోరుకున్న రేవుకు ఆయన వారిని నడిపించింది అని రాయబడింది. ఎస్, ఇది సత్యం. దేవుడు నువ్వేం ఆశపడుతున్నావో, ఎలా ఆశపడుతున్నావో, ఏ రీతికి నడుచుకుంటున్నావో దాని ప్రకారం దేవుడు నిన్ను
నువ్వు అనుకున్న స్థానానికి, అనుకున్న స్థలానికి నడిపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన దేవుడు, దావీదు మీద దృష్టి పెట్టిన దేవుడు, భక్తుల మీద, పరిశుద్ధుల మీద దృష్టి పెట్టిన దేవుడు మన మీద కూడా దృష్టి పెడతాడు. మనకు కావాల్సింది మనం తృప్తిపరిచాడు. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, వాక్యం సెలవిస్తుంది, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఇచ్చి నాకు ఉత్తరం ఇవ్వనటువంటి మాటని ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. కనుక నువ్వు కృపగల దేవుడు తండ్రి, దర్శించే దేవుడు తండ్రి, బలపరిచే దేవుడు ప్రభువా. ఈ ఉదయకాల సమయం వాక్యం ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డని మహిమతో నింపండి ప్రభువా. కృపగల హస్తల ప్రభుత్వనైనా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. నాయన ఎవరు కూడా బాధపడకుండా, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మాకు ఎవరు సలహా ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు బాధ ఉదయకాల సమయంలో వాక్యాన్ని చూసినటువంటి వారిలో ఎవరిలో ఉంటే దాన్ని తీసివేసి ప్రభువా, మీరున్నారు, మీరు సమస్తం చేయగలరు, మీరు దృష్టి పెట్టి ఆలోచన చెప్పగలను దేవుడని వారి జీవితాలు నిరూపించి మహిమ తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ బిడ్డలను ఆదరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.